లక్షణాలు బైబిల్ అధ్యయనంలో తెలుసుకోవచ్చు. బైబిల్ అధ్యయనం చేసే కొద్దీ దేవునితో సహవాసం ప్రార్థన రూపకంగా వస్తుంది. ఎలా ప్రార్థన చేయాలి? కొన్నిసార్లు సమయం ఉంచుకుని, కొన్నిసార్లు ఏ సమయం మనం అనుకోకపోయినా కానీ మనసులో మనకు కలిగే ప్రేరేపణ ద్వారా, కొన్నిసార్లు సంఘంలో జరిగే కార్యక్రమాల ద్వారా, కొన్నిసార్లు మీకు ఫ్రెండ్, మీకు మిత్రులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళతో కలిసి నడిచే నడకలో వాళ్ళు మనం ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు ఇలా వ్యక్తిగతంగా బైబిల్ అధ్యయనం మరియు ప్రార్థన ద్వారా దేవునితో దగ్గరగా ఉండవచ్చు. మూడవది ఉపవాసం. ఉపవాసం అంటే సమీపముగా ఉండడం. ఎగ్జాక్ట్లీ. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండుట. ఉపవాసం అనంటే దేవునితో గడపటానికి మీకు ఏదైతే అడ్డం వస్తుందో వాటిని పక్కన పెట్టడం. కొద్ది రోజులు, కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు, కొద్ది గంటలు. ఉదాహరణకు భోజనం అడ్డం వస్తుంది, మధ్యాహ్నం పూట భోజనం పక్కన పెట్టండి, ఒకరోజు దేవునితో గడపండి. ఉదాహరణకు వాట్సాప్ అడ్డం వస్తుంది, ఒకరోజు వాట్సాప్ పక్కన పెట్టండి, ఒకరోజు వాట్సాప్ పక్కన పెట్టి ఆయనతో సమయం గడపండి. మీకు ఫేస్బుక్ అడ్డం వస్తుంది, ఫేస్బుక్ ఫాస్టింగ్ చేయండి, వాట్సాప్ ఫాస్టింగ్ చేయండి, సెల్ ఫోన్ ఫాస్ట్ చేయండి, భోజనం ఫాస్ట్ చేయండి. కొంతమంది నిద్ర ఫాస్టింగ్ చేస్తారు, కొంతమంది దాన్ని ఏమంటారు, విద్యార్థులు నేను ఫాస్టింగ్ చేయాలి కాబట్టి స్కూల్కి వెళ్ళను అని అనకండి. స్కూల్ పక్కన పెట్టి ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. శనివారం పూట స్కూల్ ఉండదు కదా, అప్పుడు చేయండి. సో మనకు దేవునికి మధ్యలో ఏదైతే అడ్డంగా ఉందో, ఏ పనులైతే అడ్డంగా ఉన్నాయో, ఏ అనుదిన కార్యక్రమాలు అయితే అడ్డం వస్తున్నాయో వాటిని ఒక రోజు కోసం పక్కన పెట్టి, లేదా కొన్ని గంటల కోసం పక్కన పెట్టి దేవునితో సహవాసం కలిగి ఉండొచ్చు. ఇలా ప్రాక్టికల్గా చాలా ఉన్నాయి, మీరు చేయొచ్చు. ఇవి నేను చెప్పినవి ఒక మూడే. ఒకటి సహవాసం, రెండు వ్యక్తిగతం, మూడవది ఉపవాసం. ఇంకా చాలా ఉన్నాయి. సమయం దొరికినప్పుడు అవి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. రైట్? బైబిల్ పూర్తిగా చదవాలనుకుంటున్నాను కానీ చదవలేకపోతున్నాను. మీరు పూర్తిగా చదవాలి అని అనుకుంటే దానికి మీ సెల్ ఫోన్ చూపించండి, అందరూ చూపించండి. మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఆ సెల్ ఫోన్లో, ఓకే, ఎక్సలెంట్, ఆ సెల్ ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసుకుని గూగుల్ అని కొడితే గూగుల్ వస్తుంది. అందులో ఇయర్లీ ప్లానర్ వార్షిక బైబిల్ అధ్యయన ప్రణాళిక అని కొట్టండి. బోల్డ్ వస్తాయి, ఒకటి కాదు, బోల్డ్ వస్తాయి. అందులో మీకు ఏది నచ్చితే ఆ ప్రణాళిక తీసుకుని మీ గూగుల్ క్యాలెండర్లో వేసుకుంటే రోజు ఏం చదవాలో అదే చెప్తుంది. మీరు చదువుకుంటూ వెళ్ళిపోవటమే. కానీ ఓ 365 రోజుల్లో బైబిల్ పూర్తి చేయటం అన్నది ఎవరెస్ట్ శిఖరం ఎక్కటం ఏం కాదు. దానివల్ల నీకు వచ్చే లాభం ఏం లేదు. కొత్తగా నీకు పైనుంచి ఏదో దేవుడు వరాలు కురిపిస్తాడు, నీకు లడ్డూ కావాలా నాయన టైప్లో తీసుకొచ్చి ఇస్తాడు, ఏమీ కాదు. అధ్యయనం ఇంపార్టెంట్, చదవటం కాదు. చదవటం అని అంటే న్యూస్ పేపర్ పొద్దున్న ఏం చేస్తాం మనం? చదువుతాం. దాన్ని అధ్యయనం చేస్తాడు ఎవడన్నా? ఎవడు న్యూస్ పేపర్ అధ్యయనం చేయడు. అంటే జస్ట్ కొంచెం అవగాహన తెచ్చుకుంటారు అంతే. అధ్యయనం అంటే ఏమిటి? కొంచెం లోతుగా వెళ్ళి అధ్యయనం చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా హల్లెలూయా స్తోత్రం అని అంటే దానివల్ల మరణాత మాత్రమే జరుగుతుంది. అంటే ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటాం అంతే, అంతకుమించి ఏం కాదు. ఓకే, అధ్యయనం చేయాలి. అధ్యయనం బైబిల్ మొత్తాన్ని 2 ఏళ్లలో పూర్తి చేయొచ్చు, 3 ఏళ్లలో పూర్తి చేయొచ్చు, 5 ఏళ్ళు పట్టినా పర్వాలేదు. కానీ అధ్యయనం చేయాలి. అధ్యయనంలో ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్కసారి చదవచ్చు, ఒక్కొక్క లేఖను ఒక్కొక్కసారి చదవచ్చు, ఒక్కొక్క ప్యాసేజ్ను ఒక్కొక్కసారి చదవచ్చు. అలా మీరు ప్రణాళిక పెట్టుకుంటే చేయటం ఈజీ అయిపోద్ది. నేను దేవునిలో స్థిర మనస్సు కలిగి ఉండాలి అంటే ఎలా? ఇంతకుముందు దేవునిలో ఉండాలి అన్నారు, ఇప్పుడు స్థిర మనస్సు కలిగి ఉండాలి అన్నారు. అడిషన్ ఏంటంటే స్థిరమైన మనస్సు. ఆ స్థిరమైన మనస్సు అన్న పదం ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు కొద్దిసేపు ప్రభువులో ఉన్నట్లు, కొద్దిసేపు ప్రభువులో లేనట్లు మీకు అనిపిస్తోంది. ఒకవేళ నేను కరెక్ట్గా మీ ప్రశ్న అర్థం చేసుకుని ఉంటే ఎలా అనిపిస్తుందంటే, నాకు ఇప్పుడు మీరు
ఇప్పుడు ఇలా ఉన్నారు, దేవునిలో ఉన్నాను అన్న దేవునిలో ఉన్నాను అన్న ఫీలింగ్ ఉంది. ఇది అయిపోయి ఇంటికి వెళ్తున్నారు, దేవునిలో లేనేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అది అలాంటి చంచలమైన మనస్సు ఎప్పుడొస్తుంది అని అంటే మీకు దేవుని పట్ల సరైన అవగాహన లేకపోతే వస్తుంది. మీరు పనికి వెళ్ళినా, పాట పాడినా, మందిరంలో ఉన్న, కెమెరా పట్టుకున్న, మ్యూజిక్ చేసిన, లేకపోతే మైక్ సెట్ చూసినా, నాలాగా ఇలా పట్టుకుని వాక్య పరిచయం చేసిన, ఏ పని చేసినా దేవుని కోసం, దేవుని వలన, దేవుణ్ణి బట్టి చేస్తున్నాను అన్న అవగాహనలోకి వస్తే మీకు ఈ చంచల మనస్సు ఇక ఉండదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? కేవలం ఇలా పట్టుకుని మాట్లాడితేనే దేవుని పని, మోకాళ్ళు వేసి కన్నీళ్లతో ప్రార్థన చేస్తేనే దేవుడి పని, బాసికాలు వేసుకుని బైబిల్ చదివితేనే దేవుని పని, అలా కాదు. బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఏం చెప్తుంది అంటే మీ ఆలోచనలు, మీ జీవన విధానం దేవుని వాక్య సంబంధంగా ఉంటే, దేవుని వాక్య పరిధిలో ఉంటే, మీరు ఏ పని చేసినా ఆ పని దేవునికి ఒక ఆరాధనే, ఆ పని దేవునితో సహవాసమే, ఆ పని దేవుని కోసం చేయటమే. అలా చేయగలిగితే మీకు తృప్తికరమైన జీవితం ఉంటుంది. చాలా తృప్తిగా చేస్తారు. చేసిన చిన్న దాంట్లో కూడా చాలా సంతృప్తి మీరు పొందుతారు. అదే దేవునిలో స్థిరంగా ఉండటం అంటే. ఓకే, నేను నాలో ఉన్న క్రియలను జయించాలి అంటే ఎలా? దేవుడికి నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నాకు తెలియాలంటే ఎలా? మీ క్రియలను జయించటం అని అడుగుతున్నారు. నేను సరిగ్గా ఆ ప్రశ్నను అర్థం చేసుకుంటే మీ ఉద్దేశంలో మీ హృదయంలో పుట్టే తలంపులు, ఆ తలంపుల ప్రకారం మీరు బలహీనంగా, లేకపోతే బలహీనత ఇది అన్న క్రియలు ఏవైతే మీకు కనిపిస్తున్నాయి, ఉదాహరణకు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం కావచ్చు. అంటే కళ్ళతో చూస్తూ చేసే పాపం బలహీనత, చేతులతో చేస్తూ చేసే క్రియలు వాటి బలహీనత, ఇలాంటివి ఒకవేళ మీరు అడుగుతున్నారు అని అంటే దానికి మీ క్రియలలో మీరు బలపడాలి, లేకపోతే మీ క్రియలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి అని అంటే చాలా చాలా సింపుల్. ఇంతకుముందు చెప్పినట్లుగా మీ ప్రతి క్రియలు కూడా, మీరు చేసే ప్రతి పనిని కూడా దేవుని సన్నిధిలో ఉంచి ఒకసారి చూడండి. ఇది ఆయనకు ఆమోదమా కాదా అనేది తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఏంటి నాకు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు బైక్ తీసుకుని బయటకు వెళ్ళారు. ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలి. ఈ రోడ్డు గుండా వెళ్ళిపోయారు, రాజమండ్రి వచ్చేసింది. అక్కడ మన గూడాలమ్మ దేవి అది దాటి వెళ్ళిపోయారు. మెయిన్ హైవే వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటారు. లెఫ్ట్ తీసుకుంటూ ఉంటే మీరు రోడ్డుకు ఏ పక్కకి వెళ్తారు? రోడ్డుకు ఏ పక్కకి వెళ్తారు? ఏ పక్క మీరు బండి నడుపుతారు? పక్క రైట్ సైడ్ నడిపితే తప్ప? రైట్ సైడ్ ఉండేది రోడ్డు కాదా? ఏమంటారు? రోడ్డే అది కూడా, కానీ నడపరు. ఎందుకు నడపరు? రాంగ్ రూట్ అంటే రూటే కదా అది కూడా. రాంగ్ రూట్ అంటే ఏది దేవుని చిత్తము? అక్కడ దేవుని చిత్తం ఏమిటి? సరైన మార్గం అంటే, నడవలసిన త్రోవ అంటే, మీరు చెప్పేదానికి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఏమన్నారు? ఆపద కలగకూడదు. ఓకే, ఎక్సలెంట్. ఆపద కలగకూడదు. ఇంకా నిర్ణయింపబడిన మార్గం. ఇంకా అది మనకి ఎక్కడ తెలుస్తుంది? అది మన నిర్ణయం. ఎవరు నిర్ణయించారు? గవర్నమెంట్ పెట్టిన నియమం అంటే ట్రాఫిక్ నియమం. ట్రాఫిక్ నియమం ఉల్లంఘిస్తే ఎక్కడ ఉంటాం? జనరల్ హాస్పిటల్లో ఉంటాం, కట్లు కట్టించుకొని ఇలా ఉంటాం. రైట్? సో దేవునిలో మన క్రియలను సరిచేసుకోవటం, దేవుని చిత్తాన్ని చెయ్యాలి అని అంటే ఆయన నియమాలు, ఆయన కట్టడలు అనుసరించడమే. సింపుల్, వెరీ సింపుల్. మనం పెద్దగా దీంట్లో మతం కట్టేదేమీ లేదు.
కష్టపడి. చాలా సింపుల్. దేవా అంటే ఆయన ఫోన్ చేసి చెప్తాడు, అప్పుడు నువ్వు కరెక్ట్గా. అలాంటిదేమీ లేదు. ఆయన మాట్లాడాలనుకుంటే ఎవరిదైనా మాట్లాడతాడు. గాడిద ద్వారా కూడా మాట్లాడతాడు. మాట్లాడాడా లేదా? బలాకుతో మాట్లాడాడా? బలాకు సమయంలో బిలాముతో మాట్లాడాడు. రైట్. ఆయన ఉపయోగించుకోవాలంటే ఎవరైనా ఉపయోగించుకుంటాడు. కొన్నిసార్లు మన స్నేహితులను ఉపయోగించుకుంటాడు, కొన్నిసార్లు తల్లిదండ్రులను ఉపయోగించుకుంటాడు, కొన్నిసార్లు స్కూల్లో ఉన్న టీచర్స్ను ఉపయోగించుకుంటాడు, కొన్నిసార్లు సంఘంలో ఉన్న పెద్దలను, సంఘ నాయకులను, అలాగే సంఘ పాస్టర్ గారిని ఉపయోగించుకుంటాడు. ఆయన ఉపయోగించుకొని నీతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాడు. ఏం కమ్యూనికేట్ చేస్తాడు? ఆయన చిత్తం. ఏంటి ఆ చిత్తం? ఫర్ ఎగ్జాంపుల్, మధ్యాహ్నం 1 గంట అయింది, మీ కడుపులో ఒక తెలియనటువంటి ఒక బాధ మొదలైంది. దాన్ని ఏమంటారు? అరే ఎలా తెలుసు? అప్పుడు మీరు తెల్లది ఒకటి ఇంత పోసుకుని తినాలి. ఏంటది? అప్పుడు మీరు అడుగుతారా, దేవా నేను తినాలా తినకూడదా, నాకు ఫోన్ చేసి చెప్పు? అడగరు. ఎందుకు? అది నియమం. ఆకలికి భోజనం నియమం కదా, అలసటకు నిద్ర నియమం, నిర్ణయానికి వాక్యం నియమం. ఏదైనా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలంటే, ఏదైనా సరైన మార్గంలో వెళ్ళాలి అని అంటే వాక్యములో ఉన్న హోలిస్టిక్ లేకపోతే సమగ్రమైన అవగాహన తెచ్చుకుంటే అదే నియమం. ఉదాహరణకు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. నేను ఎవరిని చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? మనం వెనకటికి నాలంటాడు ఒకడు 2 సంబంధాలు వచ్చాడు దగ్గరికి. ఒక ఆమె పేరు మర్సమ్మ, ఇంకొక ఆమె పేరు కృపమ్మ. కృపమ్మ, మర్సమ్మ ఇద్దరిని పెట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా వీరిద్దరిలో నేను ఎవరిని చేసుకోవాలి? బైబిల్ ముందు పెట్టుకుని హల్లెలూయా అని చెప్పి బైబిల్ తీశాను. తీయంగానే నా కృప నీకు చాలును అని వచ్చింది. నేనెవరిని చేసుకుంటా? ఇది దేవుని చిత్తం తెలుసుకోవటం కాదు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కదా, చాలామంది స్ట్రగుల్ అవుతారు ఈ విషయాలు. అందుకనే చెప్తున్నాను, అదే చెప్తున్నాను. అలా చేసుకోకూడదు. అలా దేవుడు మాట్లాడతాడు అని అనుకుంటే మనము దేవుడిని ఒక డబ్బాలో పెట్టిన వాళ్ళం అవుతాం. అలా కాదు. కృపమ్మ ఉంది, మర్సమ్మ ఉంది. ఇద్దరు ముందు ఆడపిల్లలు అయి ఉండాలి. పురుషుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆడపిల్ల అయి ఉండాలి. ఎందుకు? అది దేవుని నియమం. ఒక స్త్రీకి ఒక పురుషుడినే దేవుడు చేశాడు, అయితే ఒక పురుషునికి ఒక స్త్రీని దేవుడు చేశాడు. ఇది దేవుని నియమం. 2, మర్సమ్మ, కృపమ్మ వీళ్ళిద్దరూ క్రైస్తవులే అయి ఉండాలి, లేకపోతే దేవుణ్ణి తెలుసుకున్న వారే అయి ఉండాలి. మళ్ళీ క్రైస్తవులు అని అంటే మా కులపొళ్ళ అని అనుకుంటారు పొరపాటున. అలా కాదు, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళే అయి ఉండాలి. ఎందుకు అనంటే చీకటితో వెలుగుకు సంబంధం ఉండదు. ఈ 2 నియమాలు, ఈ రెండిటి తర్వాత, ఈ 2 ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత వచ్చేవన్నీ ప్రిఫరెన్సెస్. ఉదాహరణకు, నేను ఎంబీబీఎస్ డాక్టర్ని, నాకు కూడా ఇంకొక డాక్టర్ తోడైతే బాగుంటుంది, తప్పేమి లేదు. నేను ఒక టీచర్ని, కానీ నా భర్త నాలాగా టీచర్ కాకుండా ఇంజనీర్ అయితే గనక నేను పిల్లల్ని చూసుకుంటాను, ఆయన సమాజానికి ఉపయోగపడతాడు, తప్పులేదు. ఇవన్నీ ప్రిఫరెన్సెస్, మీ ఆలోచనలు. ఈ ప్రిఫరెన్సెస్లో మీరు మీ పరిచర్య కోసం, మీ స్థానిక సంఘ అభివృద్ధి కోసం, అలాగే మీ వ్యక్తిగత ఆత్మీయ లేకపోతే ఆధ్యాత్మిక లేకపోతే దేవుని రాజ్య పని కోసం మీరు పెట్టుకునేటటువంటి ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవుడు ఆనర్ చేస్తాడు. మీ ఇష్టం, నో ప్రాబ్లం. కానీ మొదటి రెండిట్లో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ లేదు. పురుషుడిని పురుషుడు చేసుకుంటాను అన్నా, స్త్రీని చేసుకుంటాను అన్నా అది దేవుని నియమం కాదు. అలాగే క్రైస్తవేతరుణ్ణి క్రైస్తవురాలు చేసుకుంటాను అంటే అది దేవుని నియమం కాదు. మిగిలినవి మీ ప్రిఫరెన్సెస్. ప్రార్థించండి, సమయం తీసుకోండి, స్నేహితులున్నారు, పెద్దలున్నారు, పాస్టర్లున్నారు, సమయం గడపండి వారితో. వారి దగ్గర కొంచెం వాళ్ళ విజ్డమ్, వాళ్ళ జ్ఞానాన్ని కొంచెం తీసుకోండి. మీకు నచ్చింది
మీకు ఉపయోగపడేది, మీ అభివృద్ధికి ఉపయోగపడేది స్పష్టంగా తెలుసుకొని మీరు పెళ్లి చేసుకోండి. ఉదాహరణకు కొన్ని చోట్ల, అంటే హైదరాబాద్ లాంటి చోట్ల, ఇక్కడ ఉన్నాయో లేవో నాకు తెలియదు, హైదరాబాద్ లాంటి చోట్లలో లేకపోతే విశాఖపట్నం లాంటి చోట్లలో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. అంటే పెండ్లికి ముందు కౌన్సిలింగ్, ఆ అమ్మాయి యొక్క పర్సనాలిటీ మీ పర్సనాలిటీ సెట్ అవుతుందా లేదా, ఒక పెద్దలు, తెలిసిన వాళ్ళు పెద్దలు కూర్చుని ఇద్దరితో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తాయి, వాటిని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగంలోకి వెళ్ళాలి. దేవుని నియమం ఏమిటి? మనిషి కష్టపడి పని చేయటం దేవుని నియమం. పని చేయకుండా కూర్చోవటం దేవుని నియమం కాదు. పని చేయకుండా నేను తింటాను అనంటే అది దేవుని నియమం కాదు. పని చేయటం దేవుని నియమం. ఏ పని చేయాలి? ఎవరైనా చెప్తారా ఏ పని చేయాలో? ఏ పని అన్నిటికంటే శ్రేష్టమైంది? శ్రేష్టమైన పని చెప్పండి. ఏంటి గొనుగుతున్నారు? ఏం చెప్పాలి? ఏం చెప్తే వీడు మళ్ళా మనల్ని ఏమడుగుతాడో అనా? ఏ పని శ్రేష్టం అన్నిటికంటే? దేవుని. ఓకే, ఎలా చేయాలి దేవుని పరిచర్య? కరెక్ట్ చెప్పారు, ఆన్సర్ కరెక్ట్. ఎలా చేయాలి? ఓకే, అది పనా? ఆ పని చేయొచ్చు కదా, మరి ఎందుకు ధైర్యంగా చెప్పాలి? ఎస్, ఏ పనైనా దేవునికి ఇష్టమే. దేవుడు వద్దు అని చెప్పిన దేవుని వాక్య పరిధిలో, లేదా దేవుని వాక్య పరిధిలో ఆ వాక్య నియమాలకు వ్యతిరేకంగా ఉన్న పని తప్పు. ఉదాహరణకు నలుగురు కలిసి, ఒరే ఈరోజు కృష్ణపట్నం నేసేద్దాము, ప్రార్థన చేయరా అన్నాడంట. వీడు ప్రార్థన చేసి టెంకాయ కొట్టాడు, వెళ్ళి దొంగతనం చేసి వచ్చారు. అది తప్పు. అది దేవుని వాక్యం చెప్పని పని. దేవుని వాక్యం చెప్పే పని ఏమిటి అని అంటే, ఏ పనైనా సరే, అది మైక్ పట్టుకొని ప్రచారం చేయటం కావచ్చు, పర్సనల్ ఎవాంజలిజం కావచ్చు, టీచర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, పైలట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, మీ ఇష్టం. ఏ పనైనా సరే సమాజానికి, కుటుంబానికి, దేశానికి, వ్యక్తిగతంగా మీకు ఉపయోగపడే ఏ పనైనా సరే చేయాలి. పని చేయకుండా ఉంటే తప్పు. సో నేనేం ఎస్టాబ్లిష్ చేస్తున్నాను? 2 ఉదాహరణలు తీసుకున్నాను దేవుని చిత్తం తెలుసుకోవటానికి. ఒకటి పెండ్లి, 2 ఉద్యోగం. ఎందుకంటే ఈ 2 చోట్ల యువతులకు క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాదు. మీరు కొత్తగా వెళ్ళి అంజనం వేయించుకోవాల్సిన అవసరం లేదు. గవ్వల జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి, కాటికాపర్ పెదరామయ్య దగ్గరికి వెళ్ళి, నేను మైక్రోసాఫ్ట్లో చేరాలా లేదా గూగుల్లో చేరాలా అని అడగాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీకు తెలియాల్సిన పని ఏంటంటే, పని చేయాలి, కష్టపడి పని చేయాలి. ఎక్కడ ఉన్నా సరే కష్టపడి పని చేయాలి. ఆ కష్టమైన పని ఎప్పటికీ దేవుని వాక్య నియమాలకు వ్యతిరేకంగా ఉండకూడదు. దట్స్ ఆల్ యూ నీడ్ టు లుక్ అట్. అలాగే పెళ్లిలో కూడా నేను చెప్పిన నియమాలు, దేవుని వాక్యంలో ఉన్న నియమాలు గనక పాటిస్తే, ఒక అడుగు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, నా వాక్యము నీ పాదములకు నీ త్రోవకు. అంటే ఇక్కడ నిలబడుకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలో ఫస్టే చూపించదు నీకు. లైట్ వేస్తే ఇక్కడ నుంచి విశాఖపట్నం వరకు కనిపించదు. ఒక అడుగు వేయాలి ఫస్ట్. లాంతర పట్టుకుంటే దీపము, ఒక అడుగు వేస్తాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అడుగు వేస్తాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అడుగు వేస్తాం. విధేయతతో మొదటి అడుగు వేస్తే రెండవ అడుగుకు వెలుగు వస్తుంది. రెండవ అడుగు విధేయతతో వేస్తే 3వ అడుగుకు వెలుగు వస్తుంది. దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. దేవుడు అలా పనిచేస్తాడు. నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు, నాకు ఇప్పుడు 43 పైచిలకు, 44 అనుకోండి. నేను 20 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఇందోర్, మధ్యప్రదేశ్లో ఇందోర్, నార్త్ అంటే ఉత్తర భారతదేశానికి నువ్వు మిషనరీగా వెళ్ళాలి, వెళ్ళు అన్నాడు. విధేయతతో నేను మొదటి అడుగు వేశాను. ఒకరోజు రైలు ఎక్కి టికెట్ కొనుక్కుని ఒక 2 చొక్కాలు 2 ప్యాంట్లు పెట్టుకుని వెళ్ళిపోయాను. అక్కడ ఎవరూ లేరు, నాకు భాష రాదు, నాకు హిందీ వచ్చు. ఎలాంటి హిందీ అంటే
తుమ్ ఆతా హై మై జాతా హై, ఇంతే వచ్చు, ఇంకేం రాదు. ఓకే, తుమ్ ఆతా హై మై జాతా హై. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే రైల్వే ప్లాట్ఫామ్ మీద 3 రాత్రులు పడుకున్నాను. ఏంట్రా ఇది, దేవుడు పిలిచాడు అనుకుంటే నా బతికిలా ఉంది అన్న ఆలోచన నాకు రాలేదు. ఎందుకు అనంటే నేను అవన్నీ ముందే ఆలోచించుకొని వెళ్ళిపోయాను. విధేయతతో వేసే మొదటి అడుగు అది మీ జీవితానికి పునాది అవుతుంది. ఒక అడుగు వేసిన తర్వాత దేవుడు 2వ అడుగుకు వెలుగు చూపిస్తాడు. నేను అక్కడ 11 సంవత్సరాలు ఉన్నాను. వస్తూ వస్తూ నా భార్యను తెచ్చుకున్నాను అక్కడి నుంచే. నేను రావడానికి ముందు నేను 2 చొక్కాలు 2 ప్యాంట్లతో వెళ్ళిన నేను అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, సాఫ్ట్వేర్ కంపెనీస్లో నేను బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేశాను. అదేందన్నా నువ్వు సేవకు కాదా పోయింది అని అడిగారు. సేవనే చేశాను, కానీ నా పిలుపు వేరు. వేరు రంగాలకు మనం వెళ్ళాలి. ఆ విధేయత దేవుడు మనం ఆయనతో కలిసి నడిచినప్పుడు చెప్తాడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రగిలిపోతున్నా, దేవుని చెప్పేయాలందరికీ. ప్రభు అన్నాడు యూనివర్సిటీలోకి వెళ్ళి జాయిన్ అవ్వన్నాడు. నేను యూనివర్సిటీలోకి వెళ్ళటం ఏంటి, నేను ఇక్కడికి వచ్చింది సేవ చేయడానికి కదా, తగువేసుకుంటున్నా దేవునితో. ప్రభు అన్నాడు నేను చెప్పింది చేయరా బాబు, వెళ్ళి యూనివర్సిటీలో జాయిన్ అవ్వన్నాడు. 2వ అడుగు నా పాదములకు దీపం. చదువు మంచిది, చదువు దేవుని రాజ్యానికి, దేవుని వ్యక్తిత్వానికి, లేకపోతే దేవుని వాక్య నియమాలకు వ్యతిరేకం కాదు, సేవకు అడ్డం కాదు చదువు. వెళ్ళాను, అప్లికేషన్ ఫిల్ చేశాను, MBAలో ఇంటర్నేషనల్ బిజినెస్ చదివాను. ఆ 2 సంవత్సరాలలో యూనివర్సిటీలో చాలా పరిచయం చేశాను యువకులు యువతుల మధ్య. ఆ తర్వాత 3వ అడుగు, 4వ అడుగు, 5వ అడుగు, అలా అంచెలంచెలుగా మన దర్శనాన్ని దేవుడు పెంచుతూ వస్తాడు. ఒక్కసారి వచ్చేసింది మొత్తం అంతా కట్టేసి మూట కట్టేసి నీకు ఇచ్చేస్తాడు అని కాదు. ఏలియా జీవితం చూడండి, 1 అడుగు తర్వాత ఇంకొక అడుగు. ఎలీషా జీవితం చూడండి, 1 అడుగు తర్వాత ఇంకొక అడుగు. దావీదు జీవితం చూడండి, ప్రభు అయిన యేసు క్రీస్తును మినహాయిస్తే, ఎందుకంటే ఆయన సర్వము ఎరిగిన వాడు కాబట్టి ఆయనను మినహాయిస్తే ప్రతి ఒక్కరి జీవితం ఇంతే. మొదటి అడుగు విధేయత 2వ అడుగుకు, 2వ అడుగు విధేయత 3వ అడుగుకు, 3వ అడుగు విధేయత 4వ అడుగుకు దారితీస్తుంది. అలా నువ్వు వాక్య పరిధిలో నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తే యూ విల్ బి సక్సెస్ఫుల్. ఇంకా వేరే ఆప్షన్ లేదు, నువ్వు సక్సెసే ఉంటుంది నీకు. కాకపోతే సక్సెస్కున్న నీ డెఫినేషన్ మారిపోతుంది. ప్రజలకు సక్సెస్కున్న డెఫినేషన్ ఏంటంటే ఎక్కువ ధనం సంపాదించాలి, ఎక్కువ పరువు సంపాదించాలి, ఎక్కువ దాన్ని ఏమంటారు డిగ్రీలు సంపాదించాలి, ఇలా ఎక్కువ మెడల్ ఆస్తులు కట్టాలి, ఇలాంటివి. కానీ మనకున్న డెఫినేషన్ వాక్య పరిధిలో సక్సెస్ తృప్తి, సంతుష్టికరమైన జీవితం. రాత్రి పడుకుంటే ఆనందంగా నిద్ర వస్తుంది. రాత్రి కళ్ళలోకి నోవా పాస్టర్ వచ్చి అరవడు, బాగా నిద్ర వస్తుంది. సంతృప్తికరమైన జీవితం. వాక్ విత్ ద లార్డ్. వారు చాలా ప్రశాంతంగా హార్ట్ఫుల్గా, మీరు చాలా ప్రశాంతంగా హార్ట్ఫుల్గా నవ్వుతున్నారు. బట్ ఎలా? నేను చాలామంది దైవజనులను చూశాను, బట్ ఇంత హార్ట్ఫుల్గా ప్రకాశవంతమైన నవ్వు చూడలేదు. దాన్ని నేను కాంప్లిమెంట్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. మీరు ఎవరు రాశారో కానీ గుండ్రంగా జిలేబీలాగా రాశారు. మీరు కూడా చాలా ప్రకాశవంతంగా రాశారు. చాలా చాలా సంతోషపడుతున్నాను మీ రైటింగ్ చూసి. దేవుని వాక్యము ఎందుకని తిరిగి దేవుని ఎరిగిన వారికే చెబుతున్నారు. లైక్ చర్చిలో సభలలో మళ్ళీ క్రైస్తవులే ఉంటారు కదా. అబ్సల్యూట్లీ ట్రూ. దేవుని వాక్యము ఒకసారి వింటే సరిపోతుంది అని కాదు. దేవుని వాక్యము సువార్త అనేది మన జీవితంలో ప్రతి రంగాన్ని ప్రభావితం చేయాలి. మన సువార్త జీవితం అనేది ఎందుకు వారం వారం మనం గుర్తు చేస్తాము అని అంటే, అంత గుర్తు చేసినా కానీ మనం మట్టి బుర్రలోకి ఎక్కదు, చెప్పేవాడికి కూడా ఎక్కదు. మీకు తెలిసే తెలియదు ఈ విషయం. చెబుతూ నేర్చుకుంటూ ఉంటాం చాలాసార్లు. వింటూ మీరు నేర్చుకుంటూ ఉంటారు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను.
ఇక్కడ చెప్పినంత మాత్రాన ఎవరు దాన్ని ఏమంటారు సూపర్ హీరోలు కాదు. అందరికి అడ్రారు లోపల వేసుకున్నారు, బయట వేసుకుంటే సూపర్ హీరో అవుతాడు. అర్థమవుతుందా నేను ఆ ఉదాహరణ ఎందుకు చెప్పాను? మేము ఎవరో మాలో అందరికీ మా ఫ్లాస్ మాకున్నాయి, మా బలహీనతలు మాకున్నాయి. కానీ దేవుని వాక్యం ఎంతగా చెబితే, ఎంతగా వింటే, ఎంతగా నేర్చుకుంటూ ఉంటే అంతగా రోజు రోజుకు మనం పరిపక్వత చెందుతాం. దానికోసం చెప్తున్నాం. రెండో విషయం, ఒకవేళ గాస్పెల్ అన్నది లేకపోతే సువార్త అన్నది బయట చెప్పాలి కదా అని అంటే బయట కూడా చెప్పాలి, బయట కూడా చెబుతాం. ఉదాహరణకు నాకు ఒక చిన్న వ్యాపారం ఉంది, ఒక కంపెనీ ఉంది. అందులో 40 మంది నాకు ఎంప్లాయీస్ ఉన్నారు. నా ఎంప్లాయీస్ని ఆ 40 మందికి నేను పాస్టర్ లాంటి వాడిని. అది ఆ చిన్న కంపెనీని నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘ బాధ్యతగా చూస్తాను. ఈడు ఏంది అన్నీ కలిపేస్తున్నాడు అని అనుకుండేరు. మేము మా చర్చిలకు వెళ్తాం. నేను ఒక చర్చికి వెళ్తాను, మా పాస్టర్ గారు బోధిస్తే నేను కూర్చొని వింటాను. మా చర్చిలో నాకు ఇచ్చిన సంఘ బాధ్యత ఏంటంటే టిఫిన్లు పంచాలి. నేను టిఫిన్లు పంచుతాను. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం టిఫిన్లు పంచాను. పోయిన సంవత్సరం ఏదో వేరే బాధ్యత ఉండింది. పదవి కాదు, బాధ్యత. పదవి కాదు, సంఘంలో చేసేది పదవితో చేయరు, బాధ్యతతో చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. కానీ నాకు వాటితో పాటు దేవుడిచ్చిన బాధ్యత నా వ్యాపారం. నా వ్యాపారాన్ని నేను దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతాయుతమైన సంఘ పరిచర్యగా చూస్తాను. అందులో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, ఏ దేవుడిని నమ్మనోళ్ళు ఉంటారు. వాళ్ళతో నేను ఇంటెన్షనల్గా కావాలని సమయం గడుపుతాను. వాళ్ళతో పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళకి యేసు ప్రభువుని నమ్ముకోండి పరలోకం పోతారు అని చెప్పను, కానీ స్నేహంగా ఉంటాను. మనస్ఫూర్తిగా వాళ్ళతో సమయం కేటాయిస్తాను. మనస్ఫూర్తిగా వాళ్ళతో దేవుని గురించి మాట్లాడతాను. దేవుడు నా గురించి, నా జీవితంలో చేసిన విషయాలు చెప్తాను. వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళు అందంగా ఉన్నారని, వాళ్ళు చక్కగా నవ్వుతున్నారని, వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారని, వాళ్ళ వల్ల నేను చాలా ఆశీర్వదింపబడుతున్నానని పదే చెప్తాను. వాళ్ళు దేవుని స్వరూపం మరియు పోలిక చొప్పున నువ్వు ఉన్నావు అని వాళ్ళకు గుర్తు చేస్తూ ఉంటాను. సో పరిచర్య, దేవుని వాక్యం చెప్పటం అన్నది మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 తీయండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 15 తీయండి అని చెప్తేనే కాదు. మనం స్నేహం చేస్తూ ఒక చోట కూర్చుని, ఏరా మామ బాగున్నావా, ఏరా నువ్వు అలా దిగులుగా ఉన్నావేంట్రా, అంతా ఓకేనా, ఏమి కాదులేరా నాయన ఉన్నాడు చూసుకుంటాడు అని చెప్పటం కూడా పరిచర్యే. అది దేవుని వాక్యం చెప్పటమే. సో దీన్ని పెద్ద మతం అనుకోకండి, చాలా సింపుల్. ఒకసారి తీయండి 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3 నుంచి చదవండి. ఏంటమ్మా 2వ కొరింథీ చదువుతున్నామా? 11 చదువుతున్నావా? 11 చదువుమా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి, ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి కావాలంటే, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి. సరళమ్మ అంటే అర్థం ఏంటి? సరళత అంటే అర్థం ఏంటి? ఈజీ, సులువైన అని, అంతేనా? నేనేమైనా కొత్త భాషను చెప్తున్నానా? సరళత, క్రీస్తులో చాలా సరళత ఉంటుంది. దీన్ని నానా రకాలైన మత ప్రాతిపదికల్లో చుట్టేసి, నువ్వు పల్టీలు కొడితే దేవుడు నీకు ఇది ఇస్తాడు, నువ్వు తల కింద పెట్టి పైన పెడితే అది ఇస్తాడు, ఏమేమో చెప్పుకొని చేయాల్సిన అవసరం లేదు. క్రీస్తు అందు సరళత ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది? పవిత్రత ఉంటుంది. అంతే. యువర్ గుడ్ లైఫ్ అండ్ ఎ సింపుల్ లైఫ్. సరళమైన జీవితం, సరళమైన మార్గం. అర్థం చేసుకోండి. నేను ప్రజెంట్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఏ కోర్స్ చేయాలి? సాఫ్ట్వేర్ జాబ్ కోసం. నాకు జాబ్ చాలా ముఖ్యం. నా జాబ్ కోసం ప్రార్థించండి. తప్పకుండా ప్రార్థన చేద్దాం, ఇప్పుడే చేద్దాం, అందరం కలిసి చేద్దాం. అయితే ఇంజనీరింగ్లో ఏ కోర్సు చదివితే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అనడం కంటే మీకు ఒక విషయం చెప్తాను. ఒక 5 సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉండదు. జాగ్రత్తగా వినండి.
నేను సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతాను, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఆ కంపెనీలో 40 మంది ఎంప్లాయీస్, ఇప్పుడే చెప్పాను. నా ఎంప్లాయీస్ ఒక్కొక్కరు ₹1,00,000 జీతం పైన తీసుకుంటారు. కానీ చెప్తున్నాను, అప్డేట్ అవ్వకపోతే ఆ 5 సంవత్సరాల తర్వాత నేను కూడా ఉండను. మీ ఫోన్లు ఎన్ని నెలలకు అప్డేట్ అవుతున్నాయి? 2 నెలలకు, 1 నెలకు, 3 నెలలకు, 6 నెలలకు అప్డేట్ అవుతున్నాయి. అలాగే ఇండస్ట్రీస్ కూడా. రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ కోడింగ్ ఉండదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. దానంతట అదే కోడింగ్ రాస్తుంది, దానంతట అదే డిజైనింగ్ చేస్తుంది, దానంతట అదే సినిమాలు తీస్తుంది, దానంతట అదే పాటలు రాస్తుంది, అన్నీ దానంతట అదే చేస్తాయి. నువ్వు ఆ ఇండస్ట్రీలో తలగా ఉండాలి అని అంటే నువ్వు ఇంకా కోడింగ్ జాబ్ నేర్చుకుంటాను, డిజైనింగ్ నేర్చుకుంటాను అంటే కుదరదు. నువ్వు ప్రజెంట్గా నువ్వు చదివే ఇంజనీరింగ్ కాలేజెస్ నీకు ఇవి చెప్పవు. నువ్వు చదివే ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకవేళ కోర్ ఐటీ నువ్వు తీసుకున్నా, లేకపోతే సాఫ్ట్వేర్ తీసుకున్నా, అందులో ఈ పోర్షన్ బహుశా ఒక పీరియడ్ ఉండొచ్చు, అది కూడా పాతకాలంలో ఉంటుంది. అది నిన్ను కేవలం డిగ్రీ నీకు ఇస్తుంది, కానీ దానివల్ల నువ్వు ముందుకెళ్ళలేవు. నువ్వు ముందుకెళ్ళాలి అని అంటే గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి అని అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, పైథాన్లో, లేకపోతే దాన్ని ఏమంటారు, నువ్వు ఇంతకుముందు ఒక 10 స్ట్రింగ్స్ రాసి, లేకపోతే 10 లాజిక్లో 10 స్టెప్స్ రాసి కొట్టే ఒక కమాండ్ ఇప్పుడు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్లో అయిపోతూ ఉంది. సో యూ నీడ్ టు అప్డేట్ యువర్ సెల్స్ బై గెటింగ్ ఇన్ టు ఇండస్ట్రీ. ఇండస్ట్రీలోకి వెళ్ళి వాటిని చేయాలి, వాటిని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవటానికి ఈ ఊరు సరిపోతుంది అని నేను అనుకోను. అలాగని ఈ ఊరిలో దొరకదని నా ఉద్దేశం కాదు. ఇక్కడ కూర్చొని కూడా చేయొచ్చు. ఆన్లైన్లో చాలా అవకాశాలు ఉన్నాయి, చేయొచ్చు. ఒకవైపు మీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటూనే కాంపిటెన్సీ పెంచుకోవాలి. ఆ కాంపిటెన్సీలో ముఖ్యంగా ఇంగ్లీష్ భాష. మీరు నాలాగా తెల్లెంటుకలు వేసుకుని ఐన్స్టీన్ నేను అని చెప్పినా సరే, అవతలోడికి ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమవుతుంది. అవతలోడు తెలుగుడే వింటాడు, మీ ఊరోడే వింటాడు, కానీ వాడు ఇంగ్లీష్లో చెప్తేనే వింటాడు. అది మీరు వెళ్ళాలనుకున్న, ముఖ్యంగా ప్రశ్న రాసిన వ్యక్తి, మీరు వెళ్ళాలనుకున్న ఇండస్ట్రీలో ఉండే ప్రధానమైన, లేకపోతే ఏ కంపెనీలో అయినా సరే హైదరాబాద్లో, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేనిదే మీరు యాక్సెప్ట్ అవ్వరు. నా దగ్గరికి చాలామంది యువతులు అప్లికేషన్స్ పెడతారు. నేను మా మేనేజర్స్కి పంపిస్తాను. వాళ్ళు రెగ్యులర్గా నాకు చెప్పే సమాధానం ఏంటంటే, అంతా ఓకే కానీ వాడు మాట్లాడలేకపోతున్నాడు, అంతా ఓకే కానీ వాడు పొట్ట ఉడిస్తే ఇంగ్లీష్లో ఒక అక్షరం రాదు. ఐ మేడం, ఓకే మేడం, సిట్ మేడం, ఓకే గోడ్ మేడం అంటున్నాడు అనేది వాళ్ళ ప్రాబ్లం. మొదటిది ఇంగ్లీష్ కమ్యూనికేషన్, రెండోది కాన్ఫిడెన్స్. మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుని చేయి కలిపి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తికి ఆ కాన్ఫిడెన్స్ అనేది కనిపించాలి. అప్పుడే మిమ్మల్ని నమ్ముతారు, లేకపోతే మీకు కష్టమవుతుంది. సో అప్డేట్ యువర్ సెల్స్ ఇన్ దట్ వే. అన్నయ్య, నేను ఎక్కువగా ఫోన్లో సినిమాలు చూస్తాను, ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్ చాలా ఎక్కువ చేస్తాను. వీటి వల్ల నేను సరిగా చదవట్లేదు, ప్రేయర్స్కి కూడా రావట్లేదు సరిగా. నాకు మంచి సలహా చెప్పండి. మంచి సలహా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫోన్లో సినిమాలు చూడకండి, ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్ తక్కువ చేయండి. అవి చేస్తే మీరు ప్రేయర్స్కి కూడా వస్తారు. ఇదే సలహా. అంటే ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది, మీరు రాసిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కదా. మీలో ఉన్న డిజైర్ మీరు కంట్రోల్ చేసుకుంటే చాలు. అది నా వల్ల అవ్వట్లేదు అని అనకండి. ఎందుకు అనంటే చాలా ఈజీ, ఫాస్టింగ్ చేయడమే. చెప్పానుగా ఇంతకుముందు నేను, వాట్సాప్ ఫాస్టింగ్, ఫేస్బుక్ ఫాస్టింగ్. నాకు తెలుసు ఇది ఈ మధ్య యువకుల్లో ఇది ఒక పెద్ద బలహీనత కాదు, ఒక రకంగా బలం కూడా. ఎందుకంటే మీరు అవి చూస్తూ చాలా నేర్చుకుంటారు. దాన్ని నేను ఏం డిస్క్రెడిట్ చేయట్లేదు, మంచిదే అది. కానీ దానికి ఒక సమయం కేటాయించండి అంతే. మాటికి అదే చేయకండి, ఒక సమయం కేటాయించండి. ఫర్ ఎగ్జాంపుల్, వాష్రూమ్లో కూర్చున్నాడు అంటా ఉంటాడు,
అరే నువ్వు వచ్చిన పని అయిపోయిందిరా అనేది కూడా తెలియదు ఆడికి, అంటా ఉంటాడు. ఆడి ఏలు ఒకరోజు ఏలు ఇలా ఇలా అని లాస్ట్కి ఇలా ఇలా ఇలానే ఉంటుంది, ఇంకా లాస్ట్కి అది ఖాళీ ఉండదు. రైట్? మీరు చూసే రీల్స్ ఎన్ని సెకండ్లు ఉన్నాయి? 10 seconds, 30 seconds. ఇక వాళ్ళు చేసే వాళ్ళ బతుకులు చూడాలి. ఇంకా వీడు ఈ వరకు ఇట్లా 10 సార్లు అని అంటాడు, అరే నన్ను చూడరా, నాకు లైక్ ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి ఫ్రెండ్స్ అనేవాడు ఇప్పుడు అది కూడా 30 సెకండ్లలో చెప్పేయాలాడు. అది వాళ్ళ ఇండస్ట్రీ పరిస్థితి అలా ఉంది. రైట్? సో కొద్దిగా కంట్రోల్ చేసుకోవడం కోసం అలా అలా అనడం ఆపితే చాలు. అలా అని చెప్పి నేను మిమ్మల్ని ఫోన్లు పక్కన పెట్టేయండి, ఫోన్లో సైతాన్ ఉంటుంది, మీరు ఫోన్ చూస్తే మీరు నరకం పోతారు, ఇలాంటి సుత్తి మాటలు ఏం చెప్పను. మీరు ఫోన్లో బైబిల్ చదువుకోవాలంటే ఫోన్లో వేసుకోండి బైబిల్, నో ప్రాబ్లం, నేను కూడా అలాగే చేస్తాను. కానీ ఫోన్లో ఉన్న యాప్లో విషయం లేదు, ఇక్కడుంది. మ్యాగ్నెట్ అంతా ఇక్కడుంది. ఫోన్ ఏముంది, నువ్వు ఆడిస్తే ఆడుతుంది. కానీ దానికే నువ్వు నీ స్వతంత్రం ఇచ్చేసావనుకో, అది నిన్ను ఆడిస్తే నువ్వు ఆడాలి. దాన్నే వ్యసనం అంటారు. ఎలాగైతే ఆల్కహాల్ ఒక వ్యసనమో, ఫోన్ ఒక వ్యసనం. ఎలాగైతే టొబాకో ఒక వ్యసనమో, ఫోన్ ఒక వ్యసనం. దాన్ని తగ్గించేందుకు మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడుందంతా, ఇక్కడ నువ్వు కంట్రోల్ చేయాలి. మెల్లిమెల్లిగా నేను ఎలా చేశాను, నాకు కూడా ఇది పట్టింది. ఒకరోజు ఈ పురుగు కుట్టింది. పురుగు కుట్టిన తర్వాత నేనేం చేశాను అంటే మెల్లిమెల్లిగా చూడ్డాన్ని వినడంతో ఆపాను. ఉదాహరణకు చెప్తాను. మీకు పంచదార వేసిన కాకినాడ కాజా అంటే బాగా ఇష్టం అనుకోండి, తీపి తినకుండా ఆగలేరు అనుకోండి. ఈ కాకినాడ కాజాను మీకు షుగర్ వచ్చిందనుకోండి, తినాలి కానీ తీపి ఉండకూడదు. ఏం చేస్తారు? మొదట తీపి తగ్గిస్తారు, ఆ తర్వాత షుగర్లెస్కి వెళ్తారు, ఆ తర్వాత షుగర్లెస్ టేస్ట్ నచ్చక కాకినాడ కాజానే వదిలేస్తారు. ఇదొక పద్ధతి. ఇదే సరైన పద్ధతి అనట్లేదు, ఇది కూడా ఒక పద్ధతి. చాలామంది పెద్దోళ్ళు ఫస్ట్ బాగా బెల్లం వేసిన ఛాయ్ తాగేటోళ్ళు, కాఫీ తాగేటోళ్ళు మెల్లిగా బెల్లం నుంచి ఎక్కడికి వచ్చారు? పంచదారకు వచ్చారు. పంచదార నుంచి స్టీవియాకు వచ్చారు. స్టీవియా నుంచి షుగర్లెస్కి వచ్చారు. షుగర్లెస్ తర్వాత ఇది తాగితే ఎంత, తాగకపోతే ఎంత అన్నారు. ఒకరోజు రాత్రి వెళ్ళకపోతే ఇదొక పద్ధతి. నేనేం చేశాను అని అంటే, వీడియో చూడటం అనేది ముఖ్యంగా సాయంత్రం రాత్రిపూట పడుకోవటానికి గంట లేకపోతే 2 గంటల ముందు మీ స్క్రీన్స్ ఆఫ్ అవ్వకపోతే మీకు నైట్ అంతా నిద్ర సరిగ్గా ఉండదు. మీరు చూసింది తిరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ ఫిజియాలజీ. మన మైండ్ అలా పనిచేస్తుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే, చూడటం నుంచి వినడానికి రావచ్చు. అంటే ఈ రెండు పని చేయడం బదులు ఇది ఆపేసి ఇది పని చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత దాన్ని సమయం తగ్గించవచ్చు. అరగంట వినేదాన్ని 15 నిమిషాలు చేయొచ్చు. 15 నిమిషాల నుంచి 5 నిమిషాలు చేయొచ్చు. 5 నిమిషాల తర్వాత పక్కన నీకు పెండ్లైంటే నీ భార్యను మాట్లాడమంటే ఆమె మాట్లాడుతుంటే నిద్రపోతావు. లేదనుకో మీ అమ్మనో అక్కనో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతాం. ఇంతకుముందు మనం ఇలాగే చేసాం, మీకు గుర్తుందో లేదో. 6 బయట సాయంత్రం 7 అవ్వంగానే మంచిగా అరుగుల మీద కూర్చుని బాగా తిన్న తర్వాత ఏమి బాగున్నావా అని ఈమంటే, అక్క బాగున్నా, ఎంత నువ్వు హైదరాబాద్ పోయింటిని అని ఈమె మొదలు పెడితే ఒక అరగంట మాట్లాడుకుంటే నిద్ర వచ్చేస్తాం. చక్కగా నిద్రపోయేటోళ్ళు బయట మంచాలు వేసుకుని. మనం అందరం ఇలాగే పెరిగాం. రైట్? చక్కగా గాలి వస్తుంది. సో గోయింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ రూట్స్. మళ్ళీ మనం అలా వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంచెం అభ్యాసం తీసుకుంటే, అలాగే దాంతోపాటు మీ మనసు ఆధ్యాత్మికత వైపుకు, సంఘము, యాక్టివిటీస్, యూత్ ఫెలోషిప్, మ్యూజిక్ చాలా ఉన్నాయి కదా, వాటిని కూడా చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు ఆరాధన మందిరం అన్న మాట ఏం అర్థం కావట్లేదు. పాస్టర్ బ్రదర్ చిట్టిబాబు గారు కయ్యూనికి అడిగేశారా? కయ్యూనికి భార్య ఎలా వచ్చింది? ఇంతేనా? ఓకే. రిబ్కా ఇస్సాకు ఎందుకు మోసం చేసింది? దేవుడు చెప్పాడు కదా, పెద్ద కుమారుడు చిన్నవాడికి దాసుడు అని
మరి ఎందుకు? ఇవన్నీ చాలా దాన్ని ఏమంటారు, థియలాజికల్ క్వశ్చన్స్. నాకు 15 నిమిషాలే ఉన్నాయి. చాలా లోతైన వేదాభ్యాసంతో కూడిన ప్రశ్నలు. సింపుల్గా ఆన్సర్ చెప్తాను. సమయం ఎప్పుడన్నా ఉన్నప్పుడు కొంచెం డీటెయిల్డ్ డిస్కషన్లోనికి వెళ్దాం. కయీనుకు భార్యే వచ్చింది, చెల్లి లేకపోతే అక్క రాలేదు. దేవుని వాక్యం కయీనుకు భార్య దొరికింది అని రాస్తే నేను అక్కడితో ఆగుతాను, అంతకు మించి వెళ్ళను. ఆమె ఆదాము పిల్లల్లో ఒకటి అయ్యుండొచ్చు, కయీనుకు వరసకు చెల్లెయ్యుండొచ్చు అన్న దాకా నేను వెళ్ళను. ఎందుకంటే బైబిల్ ఆ విషయం చెప్పట్లేదు కాబట్టి. బైబిల్ ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడటం, ఎక్కడ మాట్లాడట్లేదో అక్కడ మాట్లాడకపోవటం మనిషికి మంచిది. ఇది నేను నమ్ముతాను. దానికి ఇంకొక రకమైన ఆన్సర్ కూడా ఉంది. అది చాలా విస్తృతమైన ఆన్సర్, అది ఇప్పుడు అవసరం లేదు. రిబ్కా గురించి వస్తే దేవుడు ఎప్పుడూ ఎవరిని మోసం చెయ్యమని చెప్పడు, ఆయన ఏ రోజు చెప్పలేదు. కానీ మనిషి తన స్వార్థం చేత మోసం చేస్తాడు. మనిషి తన స్వార్థంతో ఏదో సంపాదించాలని, ఏదో ప్రముఖుడవ్వాలని, ఏదో ముందుండాలని తప్పు చేస్తాడు. కానీ దేవునికి ఉన్న గొప్పతనం ఏమిటంటే రిబ్కా చేసినటువంటి ఆ మోసంలో కూడా తన ప్రణాళికను ఆయన నెరవేర్చుకోగల సమర్థుడు మన దేవుడు. అది మనం అక్కడ నేర్చుకునేటటువంటి పాఠం. మనిషి తప్పు చేసినా, మనిషి నిర్ణయం తప్పైనా కానీ దేవుడు తన కూల్, తన సాంత్వన, లేకపోతే తనకున్న ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్ మిస్ అవ్వకుండా తను పెట్టుకున్న ప్రణాళికను సంపూర్ణం చేయగలవాడు మన దేవుడు. అది మన దేవునికున్న గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు, జీవితం అంటే ఏమిటి? ఓ రంగుల కళ. మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను ఇంక ఉండాలా, ఇక్కడ వెళ్ళిపోవాలా? లోకంలో మనిషిని ప్రేమించునంతగా దేవుణ్ణి ఎందుకు అంతలా ప్రేమించలేము? ఓకే, మనిషి కనిపిస్తాడు, దేవుడు కనిపించడు. చేతబడి ఇలాంటివి ఉన్నాయా? ఉన్నాయి. జరుగుతాయి. అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావం చేతబడి రూపంలో ప్రజలు చేస్తారు. పడద్రోయబడినటువంటి దేవదూతల యొక్క సమూహము, వాటి ప్రభావానికి మనిషి లొంగి వాటిని దేవీ దేవతలు అనుకుని వాటి వెనుక పరిగెట్టి వాటి ద్వారా ఇంకొకరికి ముప్పు తీసుకొని రావాలి అనే ఆలోచనలు ప్రపంచంలో జరుగుతూ వచ్చాయి. బైబిల్లో వీటిని చిల్లంగి పనులని, బాణామతి అని, చేతబడి అని ఇలాంటి మాటలు బైబిల్లో ఉన్నాయి, రాశారు. వాటి ద్వారా ప్రజలకు దయ్యాలు పట్టడం వంటివి జరిగాయి. ఇవి ఉన్నాయి, బైబిల్ చెప్పేదే. కానీ మనం అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల నుండి విడిపింపబడ్డాం. సంఘములో ఉన్న మనకు ఇవన్నీ కూడా పట్టవు, ఇవన్నీ పని చేయవు మన ముందు. అవి వచ్చి డ్రామాలు వేస్తాయి, ఎరా అంటే వెళ్ళిపోతాయి. దానికి మళ్ళీ ఎవరి దగ్గరకో వెళ్ళి ఆయన వచ్చి ఇలా ఊగిపోయి చెయ్యేస్తేనే నువ్వు కింద పడిపోవాలి అనేది ఏమి లేదు. ఆల్ యూ నీడ్ ఈజ్ జీసస్. నీకేం కావాలంటే యేసుప్రభు కావాలంతే. యేసుప్రభువును అనుకుని, ప్రభువా నేను నీ బిడ్డను కదా, ఏంటి డ్రామాలు వేస్తున్నాడు అంటే వెళ్ళిపోతాడు. చాలా సింపుల్ ఇవి. ఓకే, కానీ ఇవి ఉన్నాయి, లేవనుకోకండి, లేవు అని అనుకోవద్దు, ఇవి ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇవ్వబడ్డాడు? పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న శక్తి ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి అంధకార సంబంధమైన క్రియల నుండి, అంధకార సంబంధమైన దురాత్మ ప్రభావాల నుంచి, దుష్ప్రభావాల నుంచి వాటిని జయించడానికి మనకు శక్తినిస్తాడు. రైట్? చాలా చాలా ఈజీగా వాటిపైన శక్తినిస్తాడు. కొన్నిసార్లు కొన్ని మొండిగా ఉంటాయి. వాటిని జయించడం కోసం పెద్దల, పాస్టర్ల యొక్క, అలాగే దైవికంగా జీవిస్తున్నటువంటి వారి యొక్క సహాయం తీసుకోండి, తప్పులేదు. మనం ఏదైనా పని తలపెట్టినప్పుడు ఒకరినొకరం సహాయం చేసుకుంటాం కదా, అలాగే ఇది కూడా సహాయం చేసుకోండి. కానీ ఇంకొకరు సహాయం చేస్తున్నాడని చెప్పి ఆయన దుకాణం పెట్టేస్తే సంఘం విడిచిపెట్టి అక్కడికి వెళ్ళకండి.
ఆ సహాయం కాస్త ఆయన నీ మీద వాడతాడు. ఆ తర్వాత బిడ్డ నువ్వు వచ్చావు కదా మరి ఎట్లా అని మొదలు పెడతాడు. ముందు 5,000, తర్వాత నా ప్రోగ్రామ్కి 10,000 అంటాడు, నా తర్వాత నాతో ఫోటో తీసుకుంటే 20,000 అంటాడు. అలా మెల్లిమెల్లిగా దురాత్మ ఈ చేతబడి పోయి ఈయనే పడతాడు నీకు. సో అలాంటి వాటికి పడకండి. స్థానిక సంఘానికి కట్టుబడి ఉండండి. అది మిమ్మల్ని మీకు బలం ఎప్పటికైనా. ఒంటరిగా ఉన్నప్పుడు తప్పుడు పనులు చేయకుండా ఉండాలి అంటే ఎలా చేయకుండా ఉండాలి? ఇదేంటి? ఎలా చేయకుండా ఉంటే చాలు. ఓకే, మీకు ఒంటరిగా ఉన్నప్పుడు బలహీనత అనిపిస్తోంది అని అంటే మీరు ఒంటరిగా ఉండే సమయాన్ని తగ్గించండి. ఈజీ కదా. ఉదాహరణకు మీ ఇల్లుంది, మీ ఇంట్లో మీ రూముకు గడియ పెట్టకండి, గడియ తీసేయండి. సో ప్రైవసీ, తలుపేస్తే ప్రైవసీ ఉంటుంది, గడియ పెడితే సీక్రసీ వస్తుంది. సీక్రసీకి ప్రైవసీకి తేడా ఏంటి? ప్రైవసీ అంటే నువ్వు నీ ఏకాంతంలో నువ్వు చేసుకోవాల్సిన పనులకు నీకు సమయం ఉండాలి. సీక్రసీ అంటే ఎవరూ చూడకుండా, ఎవరూ నిన్ను గమనించకుండా నువ్వు చేసుకునేటివి. అలాంటివి నువ్వు తగ్గించాలి అని అంటే గడి తీసేయండి అంతే. చిన్న చిన్న పనులు ఉపయోగపడతాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకవేళ మీరు చాటింగ్ అనే దానికి పడి మీ బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో, ఇంకా బాయ్ ఫ్రెండ్ అవ్వలేదు కానీ జస్ట్ ఫ్రెండో, ఇంకా గర్ల్ ఫ్రెండ్ కూడా అవ్వలేదు జస్ట్ ఫ్రెండో చాట్ చేస్తున్నారు అనుకోండి, అది మీరు ఒంటరిగా ఉండకుండా నట్టింట్లో కూర్చొని చేయండి. నట్టింట్లో కూర్చొని చేయండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే తలంపులను కనీసం మెల్లిమెల్లిగా అక్కడ మీరు జయిస్తారు. సమయం తీసుకుని మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు ఇక పనికిరారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు అని నేను చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నాను అని అంటే మీరు వాటిని జయించవచ్చు అని చెప్తున్నాను. మీరు జయించగలరు వాటిని. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ జస్ట్ ఫాలో ఇన్ సమ్ డిసిప్లిన్. 2 గంటలు ఒంటరిగా ఉండాలనుకున్న మీరు మెల్లిమెల్లిగా టైం తగ్గించి 5 నిమిషాల వరకు కేటాయించండి. 6 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట చాలు. అంతకంటే ఎక్కువైతే అది సీక్రసీ అవుతుంది. వీలైతే ఇంకొక మంచి సలహా మీకు ఉపయోగపడేది. వీలైతే మీ చెల్లినో అక్కనో అన్ననో తమ్ముడో లేకపోతే మీ క్లోజ్ ఫ్రెండో ఎవరో ఒకరు మీకు ఉండాలి. మీ మొత్తం మనసు ఉన్నట్లు మాట్లాడుకోగలిగే ఒక వ్యక్తి ఉండాలి మీ జీవితంలో. ఒక ఫ్రెండ్ ఉండాలి. ఆ ఫ్రెండ్ లేరనుకోండి, మీ ఒంటరితనంలో మీకు అవసరం లేని వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, మీకు ఉపయోగపడని వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. కానీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవటానికి నువ్వు ఏం చెప్పినా కానీ విని నేనున్నా లేరా తమ్ముడు నీకు అని చెప్పేవాళ్ళు అయి ఉండాలి సుమా. లేకపోతే అయిండ్రా అయిందా, నేను చెప్పిన ఆ రోజే చెప్పినా నీకు, ఆ రోజే చెప్పినా, నువ్వు డైరెక్ట్గా నరకానికే అని చెప్పేటోళ్ళు వద్దు. వాళ్ళు ఎంత భక్తిపరులైనా సరే వద్దు. అలాంటి వాళ్ళు మీ జీవితాన్ని కట్టలేరు. సలహాలు ఇస్తూనే మీ బలహీనతలను అర్థం చేసుకుంటూ మీతో పాటు నడిచే ఒక్క ఫ్రెండ్ను మీరు పట్టుకోండి, మీ జీవితానికి మంచిది. బాలికలనే ఫ్రెండ్స్గా చేసుకోండి ఇలాంటి విషయాల్లో. పురుషులు లేకపోతే బాలలనే చేసుకోండి. అన్న చెప్పాడు ఒక మంచి ఫ్రెండ్ ఉండాలంట, ఏడ్చుకోవటానికి, నవ్వుకోవటానికి, తిట్టుకోవటానికి, కొట్లాడుకోవటానికి అని చెప్పి ఒక పురుషుని పట్టుకుంటే మాత్రం మీ జీవితం దుంపనాశనం. మీరు కూడా అంతే. స్త్రీని పట్టుకున్నారా మీ జీవితం దుంపనాశనం. ఎందుకు అవుతుందో చెప్తాను. ఎందుకు అంటే మిమ్మల్ని దేవుడు ఎలా నిర్మించాడో వారికి, మీకు, అలాగే మిమ్మల్ని దేవుడు ఎలా నిర్మించాడో మీకు మధ్యలో తేడా ఉంది. మీ మనసులో ఉన్న భావనలు వేరు, మీ మనసులో ఉన్న భావనలు వేరు. మీరు ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తారు, మీరు ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తారు, వాటి మధ్యలో వ్యత్యాసం ఉంది. ఆ రెండు కలవటానికి కేవలం భార్యాభర్తలు అయిన వాళ్ళు 30 సంవత్సరాలు కలిసి బ్రతికిన వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇంకా మీరు ఇప్పుడు వచ్చి నేను చేస్తానంటే ఏం చేయలేదు. సో అబ్బాయిలైతే అబ్బాయిల్ని, అమ్మాయిలైతే అబ్బాయిల్ని ఫ్రెండ్స్గా కలిగి ఉండండి. మీ మనసులో ఉన్న విషయాలు చెప్పుకోండి, ఉన్నట్లుగా చెప్పుకోండి. అయితే కండిషన్స్ ఏంటి, ఎలాంటి ఫ్రెండ్ అయి ఉండాలి? నెంబర్ 1,
ప్రభువుని తెలుసుకున్న ఫ్రెండ్. నెంబర్ 2, రెగ్యులర్గా సహవాసంలో ఉండే ఫ్రెండ్. నెంబర్ 3, మీరు నమ్మగలిగే ఫ్రెండ్. నెంబర్ 4, ఆయనకు చెప్పినా చచ్చిపోయిన ఈ గోడకు చెప్పినా ఒకటే అనుకునే వ్యక్తి. అలాంటి వాళ్ళు దొరకటం కష్టం, కానీ వెతికి పట్టుకోండి. అలాంటి వాళ్ళు ఒక్కరు ఉంటే మంచిది. నాకున్నారు. నేను ఇక్కడ తెల్లబట్టలు వేసుకుని మీతో చెప్తున్నాను కాబట్టి నాకేం బలహీనతలు లేవు అనుకుంటున్నారా? నో, ఐ హ్యావ్ మై ఓన్ స్ట్రగుల్స్. నా స్ట్రగుల్స్ నాకున్నాయి. నేను ఇప్పుడే పరలోకములో నుండి దిగి వచ్చి ఏం లేదు. ఐఎమ్ జస్ట్ లైక్ యూ. నేను మీలాగే. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు, నాన్న కౌగిలింత ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాన్న దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడో ఏం చేయాలో నాకు తెలియదు. కానీ ఒక 4-5 సంవత్సరాల క్రితం ఇక్కడ కూర్చున్నారు చూడండి, మనకు శామ్యుల్ అంకుల్ గారు. ఆయన ఆ ప్లేస్ ఫిల్ చేశాడు. నాకు 38-40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన పరిచయమై ఆయనలో నేను మా నాన్న చూసుకున్నాను. అర్థమవుతుందా? యూ కెన్ ఫైండ్ ఇట్. మీరు కావాలనుకుంటే అలాంటి వాళ్ళు మీకు దొరుకుతారు, చెప్పుకోవటానికి, మాట్లాడటానికి, ఒంటరితనం నుంచి బయట రావటం. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నాకు అంటే ఇప్పుడు గాలి ఇలా నుంచి వస్తుంది అనుకోండి, అవన్నీ తలుపులు మూసేసామనుకోండి, ఏమవుతుంది లోపల? ఒక రకమైన ఎలా ఉంటుందంటే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అన్న భావం ఉంటుంది కదా. అది మనసులో నుంచి విషయాలు బయటకు వెళ్ళిపోవాలి. వెంట్ అనేది ఉండాలి. అందుకని మనం వెంటిలేషన్ అంటాం. ఇలా వచ్చిన గాలి అలా వెళ్ళిపోవాలి. దానికి మీకు ఒకరు ఫ్రెండ్గా ఉండాలి. ఒకరో ఇద్దరో, ఒక అక్కో ఒక అన్నో మీకు ఉండాలి. మీరు వెతికి పట్టుకోండి. మీకు ఒకవేళ దొరకకపోతే కనీసం మీకంటే చిన్నవాళ్ళ కోసం మీరు అలా ఉండండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను బండి తోలుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేయగానే ఎరా ఎట్లుంది, నీ లైఫ్ ఎట్లుంది అని మొదలు పెడతారు. బాగానే ఉందిరా. ఏంటి మీరు ఒరే అని మాట్లాడుకుంటారా? మాట్లాడుకోకూడదా? మేమైతే అలా మాట్లాడుకుంటాం. మీరు పరిశుద్ధులు కదా, ప్రేమ గల బ్రదర్ అని మాడతారా? మాట్లాడండి, నో ప్రాబ్లం. నాకు ఒరే అండంలో ఆప్యాయత కనిపించింది. నా ఫ్రెండ్ కదా, నేను బ్రదర్ అన్నాను అనుకో, రే ఆపరా నువ్వు అంటాడు. సో నాకు నా ఫ్రీక్వెన్సీ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పుకుంటాను, ఈరోజు కంపెనీలో కొంచెం మనసు బాగాలేదు, ఇలా అనేశాను, మళ్ళీ వెళ్ళి మాట్లాడాను, అన్నీ ఏం ఉచిత సలహాలు ఏం చెప్పడాడు. విని అవునా సర్లేరామ్మ ఏం కాదులే అంటాడు. అడిగేదని చెప్పాలనిపించింది అనుకో, అవును సరే కానీ అని దాన్ని ఆపేసి ఒక 5 నిమిషాలు టైం తీసుకుని, ఒక 10 నిమిషాలు టైం తీసుకుని మళ్ళీ టాపిక్ తీసుకొచ్చి, నువ్వు అలా అన్నావు కదా, దాన్ని ఇలా అంటే బాగుండదేమో కదా అంటాడు. మనల్ని కట్టేవాళ్ళు, మన మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళని పట్టుకోవాలి. అది మీ బాధ్యతే. సంఘంలో అలాంటి వాళ్ళు కరువు అవుతూ ఉంటే మీ బాధ్యత అలాంటి వాళ్ళుగా మీరు ఎదగటం. లోకంలో పడిపోకుండా దేవుడిలో ఎలా ఉండాలి ఆల్రెడీ మాట్లాడేశాం. బాప్తిసం తీసుకున్న తర్వాత పదే తప్పులు చేస్తే దేవుడు క్షమిస్తాడా? బాప్తిసం తీసుకోకుండా చేసినా క్షమించడు. బాప్తిసానికి తప్పులు చేయడానికి లింక్ ఏం లేదు, ఏమీ లింక్ లేదు. తప్పులు చేయకుండానే ఉండాలి ఎప్పుడైనా సరే. కానీ తప్పులు బాప్తిసం తీసుకున్న తర్వాత జరగకుండా ఉంటాయా? అలా కాదు. అప్పుడు కూడా తప్పులు జరిగే అవకాశం ఉంది. అప్పుడు కూడా మన బలహీనతలు మనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ బాప్తిసం తీసుకునే సమయంలో మనం ఏం చేస్తున్నామంటే, పరిశుద్ధాత్ముడిని ఆహ్వానించి, నేను ఈ లోక మర్యాదకు, ఈ లోకంలో ఉన్న బలహీనతలకు చచ్చిపోతున్నాను, ఇప్పటి నుంచి నేను క్రీస్తు కోసమే బ్రతుకుతాను అని నిర్ణయం తీసుకుని ఆయన మీద ఆధారపడుతున్నాం. సో బాప్తిసం తీసుకున్న తర్వాత మరింత జాగ్రత్తగా మనం ఉండాలి, మరింత కేర్ఫుల్గా మన సమయాన్ని, మన వనరుల్ని వెచ్చించాలి. సో కేర్లెస్గా ఉండకూడదు. దాని అర్థం బాప్తిసం తీసుకోకముందు మనం విచ్చలవిడిగా బ్రతకమని కాదు. అప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి. బాప్తిసం తీసుకుని లోకంలో జీవిస్తే వచ్చే పరిణామాలు ఏమిటి? పరిణామాలు ఏముంటాయి? ఎప్పుడైనా సరే బాప్తిసం తీసుకున్నా బాప్తిసం తీసుకోకపోయినా లోక మర్యాద చొప్పున బ్రతికితే మనం దేవునితో సంబంధాన్ని కోల్పోతాం. దేవుని సంబంధాన్ని ఎంజాయ్ చేయలేం. దేవుని సంబంధంలో దేవునితో ఫ్రెండ్గా బ్రతికితే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎంత పీస్ ఉంటుంది. తొణకని కుండ అంటారు కదా,
అలా ఉంటుంది లైఫ్. ట్రై చేసి చూడండి. దేవునితో సంబంధం చాలా రిచ్. సో ట్రై చేసి చూడండి. అసలు దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎలా జీవించాలి? ఓకే, ఇది చాలా పెద్ద ప్రశ్న. సమాధానం ఇప్పుడు చెప్పలేను. అంటే బైబిల్ అంతా చెప్పాల్సి వస్తుంది. దీనికి బిబ్లికల్ లైఫ్ స్టైల్ అనేది చెప్పాలి. వీలైతే సాయంత్రం మాట్లాడదాం. స్నేహితులను ఎలా ఎంచుకోవాలి, ఎవరితో స్నేహించాలి ఇంతవరకు చెప్పాను. నీ స్నేహితులు ప్రభుని ఎరిగిన వారై ఉండాలి, సహవాసంలో కట్టబడిన వాళ్ళై ఉండాలి. ఈ సహవాసమే అక్కర్లేదు, ఏ సహవాసమైనా పర్వాలేదు, కానీ దేవుని వాక్యంలోనూ సహవాసంలోనూ బలంగా ఉన్న వాళ్ళై ఉండాలి. స్త్రీలకు స్త్రీలే ఉండాలి, పురుషులకు పురుషులే ఉండాలి వీలైనంత వరకు. అక్క కదా, నాకంటే పెద్దది కదా, అక్క అక్క అని కూడా స్త్రీతో ఫ్రెండ్షిప్ వద్దు. తమ్ముడు కదా, తమ్ముడు అంటున్నాడు కదా, నేను అక్కని అంటున్నాడు కదా నన్ను అని కూడా వద్దు. ఎందుకంటే 23 సంవత్సరాలుగా నేను ఇదే చేస్తున్నాను, అందుకే చెప్తున్నా. అది వర్కౌట్ అవ్వదు. ఇంకొక ప్రధానమైన విషయం, మీరు ఎన్నుకునే ఫ్రెండ్స్ స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే మిమ్మల్ని ఎక్కడ టచ్ చేస్తున్నాడు, ఎక్కడ టచ్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. తల, భుజమ, వక్షాల, నడుమ, తొడల, కాళ్ళ, వేళ్ళ జాగ్రత్త. చిన్నపిల్లలు ముఖ్యంగా 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళ బాలికలు మామయ్య అని దగ్గరకు పరిగెట్టుకుంటూ వస్తే మామయ్యలు తీసుకుని వాళ్ళను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నారు, తాకాల్సిన చోట అవసరం లేని చోట తాకుతున్నారు, ముద్దు పెట్టుకొని రకంగా ముద్దు పెట్టుకుంటున్నారు అని అంటే తల్లిదండ్రుల బాధ్యత ఇది. జాగ్రత్త. ముఖ్యంగా ఆడపిల్లల దగ్గర నేను ఎన్ని కేసులు చూశానో ఇలాంటివి. వద్దు. మన పిల్లలు, చిన్నపిల్లలు, మగపిల్లలైనా సరే వద్దు. అప్రాప్రియేట్ టచ్ మాత్రమే ఉండాలి, ఇన్అప్రాప్రియేట్ టచ్ ఉండకూడదు. మన ఆడపిల్లలు, మన సంఘాల్లో ఉన్న పిల్లలు ఎంతమంది ఏడుస్తూ వచ్చారో నేను చెప్పలేను మీకు. మామయ్యలు, పెదనాన్నలు, తాతగారులు, వయసులో పెద్దవాళ్ళని తాత తాత అని దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి పొందిన అసహ్యకరమైన, జుగుప్సాకరమైన ప్రతిక్రియ ఇది. సో ఆడపిల్లలతో వెరీ వెరీ కేర్ఫుల్. అప్రాప్రియేట్ టచ్. ఒకవేళ మీకు మాటలు వచ్చితే, మీరు ఈ టచ్ కరెక్ట్ కాదు అని తెలిస్తే మీరు భయపడకూడదు. ఆడపిల్లలు వెంటనే మీ అమ్మ నాన్నకు చెప్పాలి. ఫ్రెండ్ అయినా సరే, టీచర్ అయినా సరే, అన్న అయినా సరే, మావైనా సరే, ఎవరైనా సరే వెంటనే నోరు తెరిచి చెప్పాలి. అమ్మ చెప్తే ఏమవుతుందో, అమ్మ తిడుతుందో, అమ్మ కొడుతుందో ఎప్పుడు అనుకోకూడదు, వెంటనే చెప్పాలి. ఒకవేళ పెద్దలు మీ పిల్లలు మీ దృష్టికి అలాంటివి తీసుకొని వస్తే నోరు మూసుకోవే, అలాంటివి జరుగుతాయా అని వాళ్ళ నోరులు బంద్ చేయకండి. మీరు దేవునికి వ్యతిరేకంగా, మీ పిల్లలకు వ్యతిరేకంగా తప్పు చేస్తున్నారు. గద్దించండి అవతల వ్యక్తిని, మీ పాపను పంపకుండా ఆపండి. ప్లీజ్ డోంట్ డూ ఇట్. ఏమంటారు? యూఆర్ వెల్కమ్ బ్రదర్. ఎందుకంటే ఇది ఈ సొసైటీలో జరుగుతోంది. చెప్పాలి మన పిల్లలకి. నేను చెప్పకపోతే చెప్పరు వేరే వాళ్ళు. పరిశుద్ధ స్థలం మతం కోసం మాత్రమే కాదు, మానవ జీవితాల కోసం. అందుకే చెప్తున్నాను, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయును కనుక మనం దిగిపోయే వాళ్ళు. ఓకే, ఈ 2 వాక్యాల్లో మనము, రండి, చేయుదుము అనే పదాలు దేవుడితో పాటు ఎవరితో అన్నారు అది తెలియజేస్తున్నది. ఎవరు అనేది అన్న ప్రశ్నగా అయ్యారు. అలాగే బైబిల్ చదవాలి అనుకుంటున్న, బైబిల్ జ్ఞానం పెంచుకోవాలి విని అనుకుంటున్నా, కానీ ఏదో ప్రశ్న రావడం వల్ల ఆగిపోయే దాని. ఓకే, మనము అన్న చోట దేవుడు మనం ఈ విధంగా ఆలోచించవచ్చు. ఒకవేళ దేవదూతలు అప్పటికే సృష్టింపబడి ఉంటే వారితో మాట్లాడుతూ ఉండొచ్చు మనము అని. కానీ అలా మాట్లాడితే మనుషులు దేవదూతల స్వరూపము మరియు పోలిక చొప్పున లేరు కదా. ఉన్నారా? బైబిల్ అలా చెప్తుందా? చెప్పదు. ఎందుకు అనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దేవుడు ఏమన్నాడు? ఆయన దూతలను వాయువులుగాను, ఆయన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నాడు. కానీ
తన కుమారుని అయితే, దేవా నీ సింహాసనము తరము నిలుచును అని అంటున్నాడు. అంటే దేవదూతలను ఏమని పిలిచాడు? మనుష్యుని స్వరూపము పోలిక అని పిలిచాడా? లేదు. ఎలా చూశాడు? వాయువులుగాను ఇంకా అగ్నిజ్వాలలుగాను చూశాడు. కానీ మనిషిని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. అందుకనే మీరు చెప్పిన ఈ 2 వాక్యాల్లో వాడిన మనము అన్న పదము దేవుని యొక్క బహుళత్వాన్ని సూచిస్తుంది. దేవుడు మనం ఎలా అయితే అనేక మంది మనుషులమైనప్పటికీ ఒక్క మనిషి అని దేవుడు చెప్పాడు మనిషిని సృష్టించినప్పుడు. ఆదం అన్న పదానికి అర్థం పురుషుడు అని కాదు, నరుడు అని. నరుడు అనంటే మానవ సమాజం అని. అలాగే దేవుడు అన్నప్పుడు 3 వ్యక్తుల ఒక్క దేవత్వం, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అన్నటువంటి 3 వేరు వేరు వ్యక్తులు అయినప్పటికీ ఒక్క కుటుంబముగా ఒక్క దేవుడుగా ఉన్నారు. మనిషి ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఒక మనిషో, దేవుడు అలాగే ఒక దేవుడు 3 వ్యక్తులు. ఇది మనిషికి దేవుడిచ్చినటువంటి నేచర్, అది దేవునికి ఉన్నటువంటి నేచర్. దీని మీద నేను ఒక పుస్తకం రాశాను. దాని పేరు త్రిత్వం శిరస నమామి. 250 పేజీల పుస్తకం అది. అది ఈ 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పలేము, కానీ మంచి సబ్జెక్ట్. సో దేవుడు బహుళత్వం కలిగిన త్రిత్వమై ఉన్న దేవుడు. ఆ దేవుడు ఒకవేళ బహుళత్వంలో లేకపోతే సంఘానికి లేదా సంఘము అనే పదానికి అర్థం చెప్పలేం, ప్రేమ అనే పదానికి అర్థం చెప్పలేం. ఉదాహరణకు చెప్తాను, ఇది చెప్పి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్తాను. దేవదూతలు లేరు, మనుషులు లేరు, సృష్టి లేదు, ఏమీ లేదనుకుందాం. దేవుడు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు కూడా దేవుడు 1 యోహాను 4వ అధ్యాయం ప్రకారం ప్రేమై ఉన్నాడా? వాజ్ గాడ్ లవ్ ఈవెన్ అట్ దట్ టైం? అప్పుడు కూడా ఆయన ప్రేమామయుడేనా కాదా? ఏమంటారు? మనిషి లేనప్పుడు, దేవదూతలు లేనప్పుడు, సృష్టి లేనప్పుడు, ఆయన మాత్రమే ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన ఉన్నవాడను అనేవాడు కదా, ఆయన మాత్రమే ఉన్నప్పుడు ఆయన ప్రేమాగుణం ఆయనలో ఉందా లేదా? ఉండదా? మరి బైబిల్లో ఆయన ఎప్పటికీ మార్పు లేనివాడు అని ఉంది కదా. అప్పుడు లేదు, ఇప్పుడు ఉందంటే మార్పు వచ్చిందా? ఏమంటారు? చలనములైన ఏ గమనములు ఆయన యందు లేవు. 1 తిమోతి రాసి ఉంది కదా, మీకు గుర్తుందా ఆ వచనం? సమీపించటానికి వీలు కానంత తేజస్సులో ఆయన నివసించి ఉన్నాడు. ఆయన యందు ఏ చలనములైన గమనములు లేవు. ఆయన ఎన్నటికీ మార్పు చెందడు. మరి ఆయన అప్పుడు ప్రేమ కాకుండా ఇప్పుడు ప్రేమ ఎలా అయ్యాడు? ఆయన మార్పు చెందని ప్రేమామయుడు అయితే అప్పుడు ప్రేమించుండాలి. ఒకవేళ మార్పు చెందని ప్రేమామయుడు అప్పుడు ప్రేమిస్తాడు అని అంటే ఎవరిని ప్రేమించాడో చెప్పాలి. ఎవరిని ప్రేమించాడు? పోనీ ప్రేమ పక్కన పెడదాం. ఆ రోజుల్లో ఏ సృష్టి లేనప్పుడు దేవుడు మూగవాడా, మాట్లాడేవాడా? ప్రకటించుకోగల స్తోమత, ప్రకటించుకోగల శక్తి ఆయనకు ఉందా? ఏమంటారు? ఉందా? ఎవరికి ప్రకటించాడు? సృష్టి చేయలేదు ఇంకా. అందుకనే ముందే అది చెప్పాను. దూతలు లేరు, సృష్టి లేదు, ఎవరు లేరు, ఆయన మాత్రమే ఉన్నాడు. మూగోడా కాదా? మూగోడు కాదా? ఎవరికి ప్రకటించుకున్నాడు? ఎలా ప్రకటించుకున్నాడు? సో మన దేవుడు బహుళత్వం గలవాడై లేకపోతే, మన దేవుడు త్రిత్వం కాకపోతే వచ్చే సమస్యలు ఇవన్నీ. ఇట్స్ ఎ వెరీ డీప్ ట్రినిటేరియన్ థియాలజీ, వెరీ డీప్ ట్రినిటేరియన్ ఫిలాసఫీ. రైట్? ఆలోచించండి, సమయం దొరికినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. దేవునిలో తప్పిపోకుండా నడవడం ఎలా? ఆన్సర్ అయిపోయింది. ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడం ఎలా? ఆన్సర్ అదే. అగైన్ రెగ్యులర్ టు ద ఫెలోషిప్, వ్యక్తిగతంగా దేవునితో సంబంధం, అప్పుడప్పుడు ఉపవాసం. దేవుని మాట గ్రహించడం ఎలా? బైబిల్ చదవటం. బైబిల్ చదివితే దేవుని మాట గ్రహించడమే, దేవుని మాట అర్థం చేసుకోవటమే. అలాగే కొంతమంది
బైబిల్ విశ్లేషకులు చెప్పే మాటలను తెలుసుకోవటం ద్వారా దేవుని మాటలో లేకపోతే దేవుని వాక్యంలో ఉన్న లోతులు తెలుస్తాయి. కొన్నిసార్లు మనకే అన్ని తెలియవు, కొన్నిసార్లు వేరే వాళ్ళు చెప్పే ఆ కోణాన్ని కూడా చూడటంలో తప్పులేదు. నేను అలా చేస్తాను. నేను రెగ్యులర్గా చాలామందిని వింటాను. విన్న ప్రతి ఒక్కరిని నమ్మను, విన్న ప్రతి ఒక్కరిని నేను ప్రామాణికంగా తీసుకోను. ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అన్న విచక్షణ బైబిల్ గ్రంథం తెలుసుకునే కొద్దీ మీకు పెరుగుతూ వస్తుంది. పరిశుద్ధాత్మని పైన ఆధారపడే కొద్దీ మీకు వస్తూ ఉంటుంది. దేవుడు మనకు వేసిన మార్గం తెలుసుకోవడం ఎలా, దేవునితో సహవాసం చేయడం ఎలా, దేవుడు ఉన్నప్పుడు మనుషులు ఏమనుకుంటారో అని పట్టించుకోవాలా, అస్సలు పట్టించుకోకూడదు. దేవుడు ఉన్నప్పుడు మనుషులు ఏమనుకుంటారో అని మనం పట్టించుకోకూడదు. కాబట్టి దేవుని మందిరంలో గట్టిగా డప్పు కొట్టేటప్పుడు గట్టిగా డ్యాన్స్ చేస్తాను అన్నది నా ఉద్దేశం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని సమక్షంలో ఉన్నప్పుడు మనుషులు చూస్తున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దాని అర్థం యథేచ్ఛ వర్ధన కాదు, నా ఇష్టం వచ్చినట్లు నా భావనల్లో నేను మునిగిపోవటం కాదు. దాని అర్థం ఏమిటి అనంటే, క్రమములో ఉంటూ దేవుణ్ణి ఘనపరచటానికి అవతలి వ్యక్తికి ఇబ్బంది అయినా సరే నేను నా నాట్యంలో నిమగ్నం అవుతాను. దావీదు చేసిన నాట్యం అదే. అవతలి వ్యక్తికి ఇబ్బంది అవుతుంది అని దేవుణ్ణి నేను దూరం చేసుకోను. ప్రాధాన్యత ఈ రెండు నీ ముందుకొచ్చి నువ్వు దేవుణ్ణి ఎంచుకుంటావా నన్ను ఎంచుకుంటావా అని అడిగితే, నువ్వు దేవునితో సంబంధం ఎంచుకుంటావా నన్ను ఎంచుకుంటావా అని అడిగితే నీ సమాధానం ఎప్పుడూ దేవుడే అయి ఉండాలి. అది దానికి ఉన్నటువంటి ప్రధానమైన సూత్రం. రైట్? దేవుని ప్రేమకి మనుషుల ప్రేమకి తేడా ఎలా తెలుసుకోవాలి? దేవుని ప్రేమ మనుషుల ప్రేమ ద్వారానే మనకు అర్థమవుతుంది. మనం మనుషులం కాబట్టి. దేవుడు మనతో ఆయన ప్రేమను మనుష్యుల ద్వారానే చూపిస్తాడు, మనుషుల ద్వారానే చూపిస్తాడు. సో మనుషుని ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. కాబట్టి నేను మనుషులందరినీ, వాళ్ళు చూపించే ప్రేమనందరినీ అన్నిటినీ నేను పెద్దగా పట్టించుకోను. నేను కేవలము దేవుని ప్రేమ మీదనే ఆధారపడి ఉన్నాను బ్రదర్ అనే మతంలోకి వెంటనే వెళ్ళిపోకండి. నమ్మండి మీ తోటి మనుషుల్ని, మీ అక్కని నమ్మండి, మీ చెల్లిని నమ్మండి, మీ ఫ్రెండ్ని నమ్మండి, ప్రేమించండి, ఆప్యాయంగా ఉండండి. మీరు చూపించే ప్రేమలో వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. వాళ్ళు చూపించే ప్రేమ మీకు దేవుణ్ణి గుర్తు చేస్తుంది. ఎందుకు అంటే మనందరం దేవుని స్వరూపం మరియు పోలికలో ఉన్నాం. ఒకసారి నీ రైట్ హ్యాండ్ సైడ్ వాళ్ళని చూసి చెప్పండి, నువ్వు దేవుని స్వరూపము మరియు పోలికలో ఉన్నావని చెప్పండి. నీ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళని చూసి చెప్పండి. గోడ అంటే గోడకు చెప్పకండి, మీ ఎదురున్న వాళ్ళకి చెప్పండి, మీరు దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున ఉన్నారు అని చెప్పండి. గుడ్. రోజుకు ఒకసారి చెప్పండి, కనిపించిన వాళ్ళందరికీ చెప్పండి. అదే సువార్తలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం. సో నేను దేవుడి ప్రేమనే ఆధారపడతాను, మనిషి ప్రేమను ఆలోచించను, వాళ్ళంతా బేకారు, స్వార్థంతో కూడుకుంది, ఇది అందరికీ తెలుసు. చివరికి సినిమా వాళ్ళకు మీకంటే బాగా తెలుసు. అయినా కానీ అందులో కూడా దేవుని ప్రేమ ఇమిడి ఉంది. సో దేవునికి ఉన్న ప్రధానమైన లక్ష్యం ఏమిటి అంటే, మొదటిది ఆయన ప్రేమ ద్వారా మిమ్మల్ని ఆయన వైపుకు తీసుకోవటం. రెండవది ఆయన ప్రేమ ద్వారా మీలో అనగా మనుషులకు మధ్య ప్రేమ నింపటం. మనుషుల్లో మనుషులకు ప్రేమ అర్థం చేసుకోకుండా నేను కేవలం దేవుని ప్రేమని అర్థం చేసుకుంటాను అని అంటే మతంలో పడతాం. ఆ మతం ఎందుకు పనికిరాదు. మనుష్యులను మర్చిపోయే మతం, ఆ మతం వద్దు మనకు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అని వారు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు దానియేలు ఏమాయను? నేను అక్కడ లేనుగా, నాకెలా తెలుస్తుంది? నాకెట్టు తెలుసు? అలాగే దానియేలు సింహబోన్లో వెళ్ళడం, ఆ ముగ్గురు ఏమాయను? బాబా అంటే నాకు అంత పరిజ్ఞానం లేదు. కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు వీళ్ళందరూ రూమ్మేట్స్ ఏం కాదు. ఒకే రూమ్లో ఉంటే వాళ్ళ ముగ్గురిని పట్టుకెళ్ళారు, ఈయన వదిలేశారేంటి అన్నట్లుంది ఈ ప్రశ్న. అలా కాదు, ఎవరి పనులు వాళ్ళవి. షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు ఇలాంటి వాళ్ళందరూ కూడా చెరపట్టబడి వచ్చిన బానిసల్లో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు అప్పటికే పెరిగి పెద్దయ్యారు. వాళ్ళు అప్పటికే ఇంకా చిన్నోళ్ళు ఏం కాదు, పట్టుకొచ్చిన బానిసల్లాగానే ఏమీ లేరు. మొదటి అధ్యాయానికి ఈ ప్రతిమ పెట్టినప్పుడు
అగ్నిగుండంలో వేసే సమయానికి చాలా సమయం గడిచిపోయింది, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మధ్యలో కలబడింది, కలకు సమాధానం చెప్పేశాడు దానియేలు ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. దానియేలు రాజు రైట్ హ్యాండ్ అయ్యాడు. మిగిలిన వాళ్ళల్లో ప్రధానమైన వాళ్లను షడ్రకు, మెషకు, అబెద్నగో అనే పేర్లు తీసుకుని బైబిల్ వాక్యం మెన్షన్ చేస్తుంది. అంతకు మించి ఇంకెవరు దాసులు లేరు అనుకోకండి, ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదు. అర్థమవుతుందా? ఈ ముగ్గురు నాయకులుగా ముందుకొచ్చారు. నువ్వు చెప్పేది మేము చెయ్యము, మమ్మల్ని చంపినా చెయ్యము, అయినా మా దేవుడు కాపాడగలడు అన్న కాన్ఫిడెన్స్ చూపించారు. ఆ ముగ్గురిని అంటే ప్రతిఘటించిన వాళ్ళలో నాయకులైన ఆ ముగ్గురిని తీసుకెళ్ళి అందులో వేస్తే వాళ్ళు జయోత్సాహంతో బయటకు వచ్చారు. ప్రభువే వారికి తోడుగా ఉండి బయటకు తీసుకొచ్చాడు. అలాగే దానియేలు గ్రంథం మొదట బానిసలుగా పట్టబడిన వారి నరేషన్, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఫోకస్ అయ్యి నలుగురి వరకు వచ్చి ఆగింది. షడ్రక్, మెషక్, అబెద్నగో మరియు దానియేలు, రైట్? ఆ తర్వాత దాని నుంచి దానియేలు దగ్గరికి వచ్చేసింది ఫోకస్, జీరోయింగ్ ఇన్. ఇప్పుడు మనం ఒక కథ రాస్తున్నాము, ఒక సినిమా తీస్తున్నాము, ఆ క్షణంలో అన్ని చోట్ల ఏం జరుగుతుందో చెప్పం. ఆ క్షణంలో ఈ హీరో ఏం చేస్తున్నాడు అనేది ప్రధానమైనది ఏంటది. అలాగే దానియేలు గ్రంథ రచయిత కూడా స్వయంగా దానియేలే ముందు తన సమాజంని చూపించి, ఆ తర్వాత సమాజంలో నాయకులను చూపించి, ఆ తర్వాత దానియేలు దగ్గరికి వచ్చి ఆపాడు. దానియేలు జీవితం మొత్తం చెప్తూ వచ్చాడు. ఆ దానియేలు జీవితంలో ఆయన చూసిన దర్శనాలు, ఆయన చెప్పిన దర్శనాలు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన ప్రసంగాలు చెప్తూ వచ్చాడు. సో 4 రాజులు మారారు, కానీ నేను అలాగే ఉండిపోయాను. 4 రాజ్యాలు వచ్చాయి, అయిపోయాయి, కానీ నేను మాత్రం అలాగే కూర్చున్నాను. చూడండి, సింహాల బోన్లో వేశారు, కానీ నన్ను ఏం చేయలేకపోయారు అన్నది అక్కడ మెయిన్ పాయింట్. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.